ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. నాన్ వెజ్ చిక్కుల్లో పడ్డారు. అతనిపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు పంజగుట్ట పోలీసులు. సోషల్ మీడియా వేదిక హిందూ దేవతలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ భక్తుల మనోభావాలు దెబ్బతీశారని అన్వేష్ పై కేసు నమోదైంది. దీనికి సంబంధించి గతేడాది డిసెంబర్లో పోలీసులకు ఫిర్యాదు చేశారు నటి కరాటే కళ్యాణి. అన్వేష్ సోషల్ మీడియా ఖాతాలు బ్లాక్ చేయాలని కోరారు కళ్యాణి. దీంతో అన్వేష్ పై పలు సెక్షన్స్ కింద కేసులు నమోదు చేశారు పోలీసులు. తాజాగా ఆ కేసు విషయంలో చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు పంజగుట్ట పోలీసులు. అన్వేష్ ప్రస్తుతం విదేశాల్లో ఉండే తన సోషల్ మీడియాను హ్యాండిల్ చేస్తూ ఉన్నాడు. దీంతో అతను భారత్కు ఎప్పుడొచ్చినా వెంటనే అదుపులోకి తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ మేరకే లుకౌట్ నోటీసులు జారీ చేశారు. మొత్తంగా నాన్ వెజ్ చిక్కుల్లో పడ్డాడనే చెప్పుకోవాలి. గతంలో ఆయన చేసిన హిందూ దేవతలకు సంబంధించి ఏవైతే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారో దానికి సంబంధించి నటి కరాటే కళ్యాణి పిఎస్ లో కంప్లైంట్ చేయడం జరిగింది. అయితే అన్వేష్ పై పలు సెక్షన్స్ కింద ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా అతనిపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి అనిల్ సిద్ధంగా ఉన్నారు. అనిల్, చెప్పండి, అన్వేష్ హిందూ దేవతలపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు గాను అతనిపై కరాటే కళ్యాణి పిఎస్ లో కేసు నమోదు చేయడం జరిగింది. మొత్తంగా తాజాగా అతనిపై లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి? మొత్తానికైతే యూట్యూబర్ నాన్వేషన్కి సంబంధించి అన్వేష్ పైన లుకౌట్ నోటీసులు అయితే జారీ చేశారని చెప్పాలి. అంటే ఈ కేసుకు సంబంధించి పంజాగుట్ట పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ లుకౌట్ నోటీసులో భాగంగా అతనికి సంబంధించి అతను ఏ ఎయిర్పోర్ట్కి వచ్చినా కూడా అతనికి సంబంధించిన ట్రావెలింగ్లో భాగంగా ఒకవేళ ఎయిర్పోర్ట్లో కనుక దొరికితే ఖచ్చితంగా అతన్ని పట్టుకునే విధంగా ఈ లుకౌట్ నోటీసులు అయితే పనిచేయనున్నాయని చెప్పాలి. ముఖ్యంగా మన దేశానికి సంబంధించి ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళకి లుకౌట్ నోటీసులు అయితే పంపించడం జరుగుతుంది. ఆ తర్వాత అక్కడి నుంచి ఇతర దేశాలకు సంబంధించి అంటే విదేశాల్లో కూడా ఇతను ట్రావెలింగ్ చేస్తూ ఉంటాడు కాబట్టి వాళ్ళకి కూడా సమాచారం ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చిన అనంతరం వాళ్ళకి సంబంధించి అతను ఎప్పుడైనా సరే ట్రావెలింగ్ చేసే ప్రక్రియలో ఎయిర్పోర్ట్ కనుక వెళ్తే అతని పాస్పోర్ట్ సీజ్ చేయడం జరుగుతుంది. అతని పాస్పోర్ట్ కూడా రద్దు చేశారు. ఆ తర్వాత అతన్ని అదుపులోకి తీసుకొని మన దేశానికి రప్పించే విధంగా చర్యలు కొనసాగుతాయని చెప్పాలి. ఇందులో భాగంగానే గతంలో యూట్యూబర్ అన్వేష్ ఏదైతే వ్యాఖ్యలు చేశాడో ముఖ్యంగా హిందూ దేవతల పైన కూడా దేవుళ్ళ పైన కూడా అనుచిత వ్యాఖ్యలు చేయడం కావచ్చు, అదేవిధంగా అసభ్యకరమైనటువంటి వీడియోలు చేసి అతను పోస్ట్ చేయడం జరిగింది. దానిలో భాగంగానే కరాటే కళ్యాణి పంజగుట్ట పోలీసులను అదేవిధంగా సిసిఎస్లో కంప్లైంట్ చేయడం జరిగింది. కంప్లైంట్ చేసిన అనంతరం పోలీసులు దానికి సంబంధించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేశారు. దర్యాప్తులో భాగంగానే అతనికి సంబంధించిన గతంలో రీసెంట్గా అతని ఇన్స్టాగ్రామ్ ఐడిని కూడా హోల్డ్ చేయడం జరిగింది. ఇన్స్టాగ్రామ్ మెటాకి కూడా లేఖ రాశారు. అతనికి సంబంధించిన ఐడిని కూడా బ్లాక్ చేయడం జరిగింది. మళ్ళీ తిరిగి అతను ఆ ఐడిని ఉపయోగించుకోవడం మొదలుపెట్టాడు. కానీ తాజాగా మరోసారి పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఆయనకు సంబంధించి లుకౌట్ నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది. ఈ లుకౌట్ నోటీసులో భాగంగా అతన్ని ఖచ్చితంగా దేశానికి తిరిగి వచ్చే విధంగా, దేశానికి రప్పించే విధంగా చర్యలు అయితే కొనసాగుతున్నాయని చెప్పాలి. హిందూ దేవుళ్లపైన, హిందూ దేవతలపైన అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను అతనిపైన కేసు నమోదైన విషయం తెలిసిందే. ఆ కేసులో భాగంగానే ప్రజెంట్ పోలీసులు అయితే విచారణ వేగవంతం చేశారు. ఇందులో భాగంగా ఈ లుకౌట్ నోటీసులు ఏవైతే ఉన్నాయో ఇవి ఎయిర్పోర్ట్లో ఎప్పుడైతే ఇతను ట్రావెలింగ్ చేయడం కోసం వెళ్తూ ఉంటాడో ఆ వెళ్తున్న క్రమంలో అతనికి సంబంధించిన పాస్పోర్ట్ డీటెయిల్స్ అనేవి ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళకి అందుతాయి కాబట్టి అందులో భాగంగానే ఈ లుకౌట్ నోటీసులు ఎప్పుడైతే జారీ చేస్తారో ఆ జారీ చేసిన అనంతరం అతనికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి బయటకు వస్తాయి. అప్పుడు అతన్ని అదుపులోకి తీసుకొని దేశానికి అయితే రప్పించే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. దానిలో భాగంగానే ఈ లుకౌట్ నోటీసులు అయితే పనిచేయనున్నాయి. అన్వేష్కి సంబంధించి పోలీసుల విచారణ వేగవంతం చేశారు, దర్యాప్తు వేగవంతం చేశారని చెప్పాలి. ఈ దర్యాప్తులో భాగంగానే ఇటు లుకౌట్ నోటీసులు తర్వాత అతన్ని దేశానికి రప్పించిన తర్వాత ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు అనేది మాత్రం ఉత్కంఠ రేపుతుందని చెప్పాలి. అంటే దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి ఈ కేసుకు సంబంధించి కరాటే కళ్యాణ్ ఎప్పుడైతే కంప్లైంట్ చేసిందో అప్పటి నుంచి కూడా పోలీసులు కేసు దర్యాప్తు వేగవంతం చేస్తూ వస్తున్నారు. అతనికి సంబంధించిన ఇన్స్టాగ్రామ్ ఐడితో పాటు యూట్యూబ్ని కూడా బ్లాక్ చేయాలని చెప్పేసి దాని ద్వారానే ఇతనికి భారీ మొత్తంలో రెవెన్యూ వస్తుంది కాబట్టి దానిలో భాగంగానే ఆ యూట్యూబ్ ఛానల్ కూడా రద్దు చేసి అతనికి సంబంధించిన అకౌంట్లు ఫ్రీజ్ చేస్తే అతనికి సంబంధించి రెవెన్యూ పడిపోతుంది. దానికి సంబంధించి అంటే యూట్యూబ్లో ఏవైతే వీడియోలు అప్లోడ్ చేస్తున్నారో
మన దగ్గర ఆ వీడియోస్ సంబంధించి మన దేశానికి సంబంధించిన వీడియోలు చేసి ఆ తర్వాత అతను హిందూ దేవుళ్ళపైన అనుచిత వ్యాఖ్యలు చేస్తూ అతను డబ్బులు సంపాదిస్తున్నాడని చెప్పేసి అందులో భాగంగానే ఆ యూట్యూబ్ ఛానల్ని రద్దు చేయాలి, ఇన్స్టాగ్రామ్ ఐడిని కూడా బ్లాక్ చేయాలంటూ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఐటీ యాక్ట్ ప్రకారం అతని పైన సెక్షన్లు కూడా నమోదయ్యాయి. దానికి సంబంధించే తాజాగా లుకౌట్ నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. ఈ లుకౌట్ నోటీసులో భాగంగా అతను ఎప్పుడైతే ఎయిర్పోర్ట్కి వెళ్తుంటాడో, ఎయిర్పోర్ట్ ద్వారా ట్రావెలింగ్ చేయాలనుకుంటున్నాడో అప్పుడు ఈ ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళు అధికారులు అతనిపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అతన్ని దేశానికి రప్పించే అవకాశం మనకు కనిపిస్తుంది. వచ్చిన తర్వాత అతనిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది మాత్రం ఈ కేసులో భాగంగా తెలియాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రసన్న. రైట్ అనిల్, థ్యాంక్ యూ.